నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. లక్ష్మీకాంత్ గారు, పరకామణి కావచ్చు, కల్తీనే వ్యవహారం కావచ్చు, మీ కన్క్లూజన్ ఏంటి, ఏం చెప్పాలి? ఇందాక 200 కోట్ల వరకు కూడా అక్కడ స్కామ్ జరిగింది, దోచుకున్నారంటున్నారు, మీరు ఏం చెప్తారు? ఇందాక వైఎస్ఆర్సీపీ ఆయన బొట్ల రామారావు గారు బాగానే ఇచ్చేశారు, కానీ కరెక్ట్గా ఈ దేవుడిది ఉద్దేశం కల్తీనే దగ్గరికి కానీ ఇటు పక్కన పరకామణి దగ్గరికి వచ్చేసరికి కానీ ఆయన కొంచెం క్లియర్గా సమాధానం చెప్పలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, సిట్ లేదు బిట్ లేదు అని అన్నారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో మాట అన్నారు, తిరుమల కొండ మీదకి 1000 ట్యాంకర్లు వచ్చినప్పుడు మేము 3 చోట్ల మేము వాటిని పరిశీలిస్తాం అన్నారు. ఇన్స్పెక్షన్ ఉంటుంది. మరి బోలేబాబా లాంటి కంపెనీస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత బోలేబాబా వాళ్ళ వైష్ణవి ద్వారా మళ్ళీ ఆ ట్యాంకర్లు పైకి పంపించినప్పుడు ఆ 3 చోట్ల అంటే ఒక్క చోట కూడా రిజెక్ట్ అయినట్టుగా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు రిజెక్ట్ చేయకుండా? అంటే వాళ్ళ రోజున నేను చాలా డిబేట్స్లో కూడా ఇప్పుడు దాదాపు నేను 12-15 డిబేట్స్ వరకు ఓన్లీ ఈ లడ్డు విషయం మీద మనం మాట్లాడానండి. కానీ ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎప్పుడూ కూడా దీనికి సమాధానం చెప్పలేపారు. అంటే ఒక ట్యాంకర్ను కూడా అంటే 3 చోట్ల మీరు చెక్ చేసేటప్పుడు అంటే మనం పెట్రోల్ ట్యాంకర్లు చెక్ చేస్తామండి పెట్రోల్ పంపుకి వచ్చినప్పుడు అది ఎంత క్వాలిటీతో ఉందని చెప్పేసి. అట్లాగే నెయ్యి నీకు తిరుమల కొండ మీదకి వచ్చినప్పుడు మీరు 3 చోట్లలో కూడా ఒక్క చోట కూడా మీరు రిజెక్ట్ ఎందుకు చేయలేదంటే వాళ్ళ వరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం, రవి కుమార్ అనే వ్యక్తి 40,000 జీతగాడు. 40,000 జీతగాడు 14 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రవికుమార్కి ఏదో $9 తీసుకెళ్ళినాడు, ఆయన ఉద్దేశంలో 72,000 రూపాయలు తీసుకొని ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే అంటే ఆయన ఇచ్చిన ఆస్తులు ఏ విధంగా మీరు ఉపయోగించారు? ఎందుకంటే మేము వారం క్రితం ఇదే ప్రైమ్ 9లో నేను రాజు గారు కలిపి ఒక డిబేట్ చేసాం. డిబేట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ కూడా మేము ప్లే చేసామన్నమాట. ఆ రోజు మేము ప్రేక్షకులకు కూడా చూపించాం. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్మెంట్ ప్రాపర్టీ సెల్ సంబంధించిన డాక్యుమెంట్లో ఎట్లాగుందంటే మూడో లైన్లో వీళ్ళు జాప్యం లేకుండా ఎవరితో కూడా చర్చలు చేయించకుండా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములు కొన్ని మొత్తం చెక్ చేసి ప్రజలతో మమేకం అయ్యి అవి కనుక్కున్న తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకోవాలన్న ఒక రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ని అతిక్రమించి వీళ్ళు ఒక లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇది మేము ఎవరితో కూడా చర్చించకుండా వెసులుబాటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి ఈ 14 కోట్ల రూపాయల ఆస్తిని మేము రెంట్కి కూడా అంటే ఎక్కడన్నా అద్దెకి ఇచ్చేటట్టుగా అమ్ముకునేటట్టుగా కూడా మేము చేసుకోవచ్చు అన్నట్టుగా ఆ రోజు వాళ్ళు అదొక పెట్టారు. అంటే ఈయన ఇచ్చిన 14 కోట్ల రూపాయలు వీళ్ళు ఏ విధంగా ఉపయోగించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రకారంగా చూస్తే ఆయనది వాటా ఎంత, అండ్ వీళ్ళు తెరనకాల చేసింది 120 కోట్ల రూపాయలు తిన్నారని చెప్పేసి మాకు తెలిసిన విషయం. ఆ 120 కోట్ల రూపాయల విషయంలో ఇవాళ రోజున ఎందుకు మాట్లాడలే? ఇవాళ రోజున రవికుమార్ అనే వ్యక్తికి ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? మాట్లాడితే కూటమి ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుతున్నారు? గతంలో మీరు అధికారంలో రావడానికి మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రత్యేక హోదా అన్నారు, సిబిఎస్ రద్దు అన్నారు, మద్యపాన నిషేధం చేసి మేము ఓట్లు అడుగుతా అన్నారు, తర్వాత మద్యపానం నియంత్రణ కోసం అని చెప్పేసి ఓట్లు అడుగుతా అన్నారు. అన్ని మాటలు మీరే. ఇవాళ రోజున ప్రజల మధ్యకి రావడానికి భయపడుతున్నారు, అసెంబ్లీకి ఏడు తొక్కడానికి భయపడుతున్నారు. ఇవాళ రోజున మీరు మాట్లాడిన మాటలు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని పప్పు అని, పవన్ కళ్యాణ్ గారిని నిన్న కూడా దత్తపుత్రుడని సంబోధించారు. ఇవాళ రోజున దత్తపుత్రుడన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు అన్న తర్వాత ఇవాళ రోజున ఓసలు లెక్క పెడుతున్నారు. మీ వాళ్ళు మీరు చేసుకున్న పాపాలు మీరు అనుభవిస్తున్నారు. ఇవాళ రోజున అదే కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ రోజున చాలామంది కూడా మాడి మసి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది మీరు కేవలం కూటమి ప్రభుత్వం మీద విషం చెమ్మడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడానికే నన్ను 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పేసి మేము అంటున్నాం. ఇక్కడ మీ వాటాలు ఎంత, రేపు రానున్న రోజుల్లో మీరు ఎంత తిన్నారు, మీ ప్రభుత్వ హయాంలో ఎంతవరకు మీరు జోబులు నింపుకున్నారు అనేది అవి కూడా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ రోజున మీరు క్వశ్చన్ చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయట్లేదు, కోర్టుల్ని సాక్షాత్ కోర్టుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ రోజున ఇంతకు ముందు కూడా బొట్ల రామారావు గారు కూడా ఫైబర్ నెట్ విషయంలో ఓ మాట మాట్లాడారు.
దాంట్లో ఎటువంటి జాప్యం జరగలేదు, అటువంటి అంతా క్రిస్టల్ క్లియర్గా ఉందని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ రోజు మీరు మాట్లాడారు. అంటే కొన్ని విషయాలు మీరు కోర్టును క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న మీరే ఆ శిక్షగా అనుభవం అవుతారు. మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకుంటే మాత్రం రవికిరణ్ గారు ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటండి? అంటే ఆశ్చర్యకరంగా ఉంది చిన్న